పలు పార్టీ కార్యాలయాలతో పాటు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రామగిరిలోని కార్మిక అడ్డా వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, చదువు లేకపోతే జ్ఞానం ఉండదని, జ్ఞానం లేకపోతే నైతిక విలువలు ఉండవని, నీతి లేకపోతే అభివృద్ధి ఉండదని, ప్రగతి లేకపోతే సంపద ఉండదన్నారు. సామాజిక విప్లవ జ్యోతి జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గోపండా రావుపుర చిన్నాభాయ్ దంపతుల ఇంట జన్మించారు. నాటి కట్టుబాట్లకు తగినట్లుగా 13 ఏళ్లకే ఆయనకు 9 ఏళ్ల సావిత్రిబాయితో వివాహం అయ్యిందని తెలిపారు. నాడు కులం పేరుతో జరిగిన అవమానం జ్యోతిరావు జీవితాన్ని మలుపు తిప్పిందని, సంఘ సంస్కర్త రచయితను చేసిందన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల హక్కుల కోసం శ్రీ విద్యను ప్రోత్సహిస్తూ పోరాడారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి సత్యశోధ సమాజాన్ని నెలకొల్పారని, ఇది కుల వివక్షకు ప్రశ్నిస్తూ ఆర్థిక సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించిందని చెప్పారు. వితంతు పునర్వివాహాలను సమర్థించడంతో పాటు అనాథల కోసం ఆశ్రయాలను స్థాపించారని తెలిపారు. వారి స్ఫూర్తితో నేడు దేశంలో సామాజిక వివక్ష గురవుతున్న పేదల జీవితాల్లో వెలుగు నింపటానికి సిఐటియు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి ఔటా రవీందర్, మల్లయ్య, అంజయ్య, లింగస్వామి, శంభిరెడ్డి, యాదమ్మ, వెంకటమ్మ, శంకర్, నాగయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి 200వ జయంత్యుత్సవాలని ఈరోజు సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. పూలే గారి ఆశయాలు సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పూలే గారు ఈ భారతదేశంలో అంతరాలు లేని సమాజం కోరుకున్నారు. అందరికీ విద్యా ఉద్యోగ అవకాశాలు ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. ముఖ్యంగా కార్మిక వర్గం తాము చేసినటువంటి కష్టానికి ఫలితాలు వెంటనే అందాలని చెప్పి అనుకున్నటువంటి నాయకుడు. దానికోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి నాయకుడిగా పూలే గారు ఉన్నారు. ఈ దేశంలో అంతరాలు లేనటువంటి సమాజం, ముఖ్యంగా బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినటువంటి నాయకుడిగా పూలే గారు ఉన్నారు. మొత్తం సమాజంలో ఉండేటటువంటి సగభాగంగా ఉండేటటువంటి మహిళలందరికీ కూడా విద్యా అవకాశాలు ఉండాలని చెప్పి కోరినటువంటి నాయకుడు. దానికోసం ఆయన భార్యని ఉపాధ్యాయురాలుగా చేసి పాఠశాలలు పెట్టి దళిత గిరిజన మహిళలకు అందరికీ కూడా విద్యను అందించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు పూలే గారు. వారి ఆశయ సాధన కోసం సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంది, సామాజిక ఉద్యమాలని బలపరుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో రామగిరి అడ్డా మీద వారి చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. సిఐటియు అఖిల భారత పిలుపు ఇచ్చి ఏప్రిల్ 6 నుంచి 15 వరకు మహనీయుల జయంతులన్నీ కూడా జరపాలని, ఆ సందర్భంగా సామాజిక న్యాయం కోసం, సామాన్య ప్రజల కోసం పనిచేసే విధంగా పనిచేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. వారు పూలే గారి స్మరించుకోవాలి. వారి విద్య కోసం కానీ, అంటరానితనాని కోసం కానీ, బాల్య వివాహాల కోసం కానీ ఎంతగానో కృషి చేసినటువంటి మహానాయకుడు. వారి ఆశయ స్ఫూర్తిని సిఐటియు కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా 200 సంవత్సరాల కింద ఆ రోజు అసలు మనిషినిగా చూడలేని పరిస్థితి, చాతుర్వర్ణ వ్యవస్థను, అదేవిధంగా బ్రాహ్మణిజం అప్పుడు పెచ్చరిల్లిపోతున్న సమయంలో తన భార్యను కూడా చదువు నేర్పి అక్కడున్న సామాజిక అదేవిధంగా కింది వర్గాలందరూ కూడా చదువు నేర్పిన గొప్ప మహావ్యక్తి. దేశంలో ఎంత వివక్షత ఉన్నదో దాన్ని రూపుమాపడం కోసం తన జీవితాంతం కూడా ఈ దేశ ప్రజల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు. వారికి నివాళులర్పిస్తూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా కార్మిక వర్గానికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ, దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని ఆనాడే నమ్మి విద్యా పునాదులు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబైన శ్యాంసుందర్, ఫకీర్ మోహన్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు అకినపల్లి బలరాం, దాసరి సాయి, రామగిరి అఖిల్ రావు, దాసోజు యాదగిరాచారి, గుండా నవీన్ కుమార్ రెడ్డి, వీపంగి జగ్జీవన్ రామ్, పోకల దశరథ, చింతా శివరామకృష్ణ, మిర్యాల వెంకటేశం, సత్యనారాయణ, మంగళపల్లి కిషన్, బీజేపీ కార్పొరేటర్
కంటెంట్ అభ్యర్థులు ఆకునూరి సత్యనారాయణ, యానాల కరుణాకర్ రెడ్డి, పబ్బు నరేందర్ గౌడ్, కందుల శ్రీను, గుండ్లపల్లి శాంతికుమార్, కంచనపల్లి రవికుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నాం. జ్యోతిరావు పూలే గారు ఈ యొక్క మన భారతదేశానికే మొదటి మహాత్మా. మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ మహాత్మా అని, కానీ మహాత్మా గాంధీ గారి కంటే ముందే జ్యోతిరావు పూలే గారికి మహాత్మా బిరుదు వచ్చింది. అది బ్రిటిష్ వాళ్ళే వారికి మహాత్మా బిరుదు ఇచ్చింది. ఎందుకని? వారు చేసిన సంఘ సంస్కరణలు, వారు చేసిన సేవలు, వారు చేసిన స్త్రీలకు ఉద్దేశించే సేవలు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు చూపెట్టిన బాటలో మహిళలకు విద్యలు నేర్పిస్తున్నందుకు తన భార్యని సావిత్రిబాయి పూలే గారిని ఆయన చదివిపించి టీచర్ చేసి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్గా మన గుర్తింపు తెచ్చాడు. అంతేకాకుండా మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలలు నేర్పించి తన భార్యనే ఈ యొక్క పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పెట్టి ఈ యొక్క స్త్రీలకు విద్య నేర్పించేటందుకు గాను మహాత్మా జ్యోతిరావు పూలే గారు చాలా పనిచేశారు. సాంఘిక సంస్కర్త, సామాజిక ఉద్యమ పితామహుడైనటువంటి మరి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు అంబేద్కర్ గారు సైతం గురువుగా భావించినటువంటి మహనీయులు మరి పూలే గారు. మరి పూలే గారు దాదాపు 150 సంవత్సరాల క్రితమే అణగారిన వర్గాల ప్రజలకు విద్య ఉంటేనే వాళ్ళు విజ్ఞానం వస్తుంది, తద్వారా వాళ్ళలో మరి ప్రగతి కూడా సాధ్యమవుతుంది అన్నటువంటి ఆలోచనతోటి ఆనాడు మరి మహిళలకు కూడా విద్య కావాలని చెప్పేసి మరి వారు విద్యను అందించినటువంటి మహనీయులు. భారతీయ జనతా పార్టీ వారిని ఆదర్శంగా తీసుకునే నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. 200 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితం ఉండబడినటువంటి నాగరికత మరి బడుగు బలహీన వర్గాలు విద్యను అభ్యసించినప్పుడు మాత్రమే మరి ఉన్నతమైనటువంటి స్థానాలు చేరుకోగలరనేటటువంటి విషయాన్ని ఆ రోజు తను భార్య సావిత్రిబాయి పూలే ద్వారా సమాజాన్ని జాగృతపరిచి అసమానతలు తొలగించేటటువంటి ప్రక్రియలో వారు ముందున్నటువంటి విషయము. అవే లక్షణాలతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా ఈరోజు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇలా 19వ శతాబ్దంలోనే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, ఆనాడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను మాపు చేయడానికి ఉద్యమించినటువంటి ముద్దుబిడ్డ జ్యోతిరావు పూలే ప్రపంచంలోనే తొలి సామాజిక సంఘ సంస్కర్తగా పేరుగాంచిన వ్యక్తి. జ్యోతిరావు పూలే ఏది ఆశించిండో అదే దిశలో ఇలా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో వారిని ప్రాతినిధ్యం కల్పించే దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇలా ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని టీడీపీ కార్యాలయంలో సైతం ఆ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎల్వి యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాలను ఏకం చేసి వారి అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేశారని కొనియాడారు. విద్య ద్వారానే బడుగుల అభివృద్ధి సాధ్యమని నమ్మి వారి విద్యకు పునాదులు వేశారని తెలిపారు. ఆయన ఆశయాలను సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, గంగాధర్ స్వరాజ్, గోవిందు, బాలరాజు, దాడి మసూదన్ రెడ్డి, కొండలు, వీర్ల పరమేష్, చిందాల సంపత్, మహేశ్వరం అరవింద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ సంవత్సరం జయంతి సందర్భంగా మరి నాడు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ అలాగే గడియారం దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి నుంచి చెప్పుకోవాలంటే 200 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి సుమారు 170 సంవత్సరాల నుంచి ఈ సంఘం కోసం, సంఘోద్ధరణ కోసం, ముఖ్యంగా మహిళల కోసం, బడుగు బలైన వర్గాల కోసం ఆనాడు ఎటువంటి విద్యా వ్యవస్థ లేకుండా ఉండేది. వాళ్ళు ఎంతో వెనుకబడి ఉన్న రోజుల్లో మరి ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు, మహిళలకు విద్య ఉంటేనే సమాజంలో ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో ఆనాడు తన భార్య సావిత్రిబాయి పూలే గారితో కలిపి
స్కూళ్ళు స్థాపించి మహిళల విద్యాభివృద్ధి కోసం అలాగే బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం చైతన్యం కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు. మరి అటువంటి ఆయన ఆచరణలో అనేక మంది ఈనాడు అంబేద్కర్ గారు అయితేంది, చాలామంది జగ్జీవన్ గారు, అంబేద్కర్ గారు, చాలామంది సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి లాంటి ఎంతోమంది మహామహులు ఈనాడు బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల సంఘాలలో సంస్కరణలు తీసుకొచ్చి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేది. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి పూలమాలలు వేసి నివాళులర్పించి, అదేవిధంగా నల్లగొండ సెంటర్లో మరి క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే వంశ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి పార్టీ నుండి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన ఆశయాలు, వారు తీసుకొచ్చిన నిర్ణయాలు, ఆశయాల కోసం మరి ప్రతి ఒక్క విద్యార్థి నేడు మహిళలు కూడా మరి వారి ఆశయాలను అనుగుణంగా పనిచేసి రాబోయే రోజుల్లో మరి మహిళలకు మరి ఎంతో ఉన్నత శిఖరానికి ఎదగాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు జ్యోతిరావు పూలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా మరి వారు 170 సంవత్సరాల క్రితమే మరి విద్య మహిళలకు కానీ ఎవరికైనా పురుషులకు కానీ విద్య ఉంటేనే సమాజంలో మరి ముందుకు వెళ్తారని చెప్పేసి గుర్తు ఎరిగిన వ్యక్తి, మహాశక్తి అని చెప్పేసి కూడా జ్యోతిరావు పూలే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే యొక్క 200 సంవత్సరాల జన్మదిన వేడుకలని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, అదేవిధంగా నల్లగొండ నడిబొడ్డులో ఉన్న పెద్ద గడియారం చౌరస్తాలో ఉన్న విగ్రహానికి కూడా పార్టీ పరంగా పూలమాలలు వేసి ఇవాళ ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతూ ఉంది. కేవలం బడుగు బలహీన వర్గాలకి ఏదైనా మేలు చేసింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీయే. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీని స్థాపించడం జరిగిందో, కానీ బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ఏవైనా అవకాశాలు వచ్చినాయంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే వచ్చినాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. యావత్ బడుగు బలహీన వర్గాలందరికీ మహాత్మా జ్యోతిబా పూలే యొక్క 200 జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.